హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఈ వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి, డైరెక్టెడ్ బై అశ్విన్ చంద్రశేఖర్. ఇదొక రొమాంటిక్ డ్రామా ఫిలిం. మూవీ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఏ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ విత్ ఎ ఫ్రెష్ ఫీలింగ్. చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న మూవీ. కొంచెం స్లో ఉంటుంది మూవీ, బట్ ఎక్కడ బోర్ కొట్టదు. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, ఒక నెల్లూరు అబ్బాయి అండ్ ఒక చిత్తూరు అమ్మాయి చెన్నైలో మీట్ అవుతారు అండ్ లవ్లో పడతారు. తర్వాత జరిగే వాళ్ళ జర్నీయే ఈ మూవీ. హీరో క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. ఒక జాబ్లెస్ బాయ్ నుంచి ఒక మెచ్యూర్డ్ మ్యాన్ విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్ లాగా ఎలా మారాడు అనే తన క్యారెక్టర్ ఆర్క్ బాగా ప్రజెంట్ చేశారు. సంతోష్ శోభన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. మెయిన్లీ ఎమోషన్ సీన్స్లో అయితే జీవించేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం మనం హీరో క్యారెక్టర్కి బాగా రిలేట్ అవుతాం. సెకండ్ హాఫ్ ఎక్కువ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, బట్ దేర్ ఆర్ ఆల్సో గుడ్. మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి విచ్ వాస్ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సెకండ్ హాఫ్ 1-2 సీన్స్లో డేర్ కాంబేట్ మూవీలాగా అనిపించిన ఫీలింగ్ అండ్ ఎమోషన్ మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. మూవీ స్టార్ట్ నుంచి ఒక బర్డ్ మెటఫర్ ఉంటుంది, అది మూవీ ఎండ్ వరకు ఆ మెటఫర్ని బాగా కనెక్ట్ చేశారు క్యారెక్టర్స్కి అండ్ వాళ్ళ కథకి. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది మూవీలో. ఆ స్క్రీన్ ప్లేకి స్టోరీని బాగా కనెక్ట్ చేశారు. ఇప్పుడు మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్ వల్ల అండ్ మనకున్న స్ట్రెస్ వల్ల మన హెల్త్ ఎలా చేంజ్ అవుతుంది, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తుంది అనేది కూడా బాగా చూపించారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ని బాగా ఎంజాయ్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఆల్సో గుడ్ అండ్ మానస కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. మూవీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా బాగా రాసుకున్నారు, ఇంక్లూడింగ్ కమెడియన్ అయిన యోగి బాబు గారి క్యారెక్టర్ కూడా ఒక ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది. ఎంపతి ఫీల్ అయ్యేలా చేశారు. అంత బాగా రాసుకున్నారు. మూవీలో ఉమెన్ గురించి, వాళ్ళ పెయిన్ అండ్ ఎమోషన్స్ గురించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి కూడా బాగా రాసుకున్నారు. ఆ లేయర్ బాగా ఎంజాయ్ చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మొత్తం రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల చాలా రియలిస్టిక్గా అనిపించింది. సాంగ్స్ అయితే బాగున్నాయి, అన్నీ మ్యాక్సిమం సిచ్యువేషనల్ సాంగ్సే అండ్ ఆ సాంగ్స్ కూడా స్టోరీ చెప్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మూవీలో ఉన్న ఎవ్రీ ఎమోషనల్ సీన్స్ని తన బీజిఎంతో బాగా ఎన్హాన్స్ చేశాడు. సోల్ ఆఫ్ ద మూవీ అంటే ఆదిత్య రవీంద్ర మ్యూజికే. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ డెబ్యూ మూవీ అయినా కూడా తను రాసుకున్న స్టోరీకి 100% న్యాయం చేశాడు. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ అండ్ కెమిస్ట్రీ బాగా ప్రజెంట్ చేయగలిగాడు. మెయిన్లీ ఆ లేయర్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నాడు. ఆ క్యారెక్టర్స్తో పాటు ట్రావెల్ అవుతాం మనం కూడా, అంతా బాగా రాసుకున్నాడు మూవీని అండ్ క్యారెక్టర్స్ని. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న హానెస్ట్ లవ్ స్టోరీ విత్ ఎ ఫ్రెష్ ఫీలింగ్. వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ మూవీ. డోంట్ మిస్ ఇట్. మూవీ ఎవరెవరికి నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.